మొబైల్ వాటర్లో పడినప్పుడు రెగ్యులర్గా అయితే మనం సర్వీస్ చేస్తాం కదా, దానికి బదులుగా అల్ట్రాసోనిక్ క్లీనర్ ఈ టూల్ యూజ్ చేశారనుకోండి బెటర్మెంట్ ఉంటుంది, రిజల్ట్ కూడా బాగుంటుంది. ఓకే, ఈ టూల్ యూజ్ చేయడానికి మీకు చాలా ఈజీ మెథడ్ ఏం లేదు. జస్ట్ మదర్ బోర్డ్ని తీసేసి దానిలో మనకి ఎల్మా కానీ లైక్ మీరు ఐపీ కానీ యూజ్ చేసి జస్ట్ మిషన్ ఆన్ చేసి ఒక మినిమం టు 10 minutes అయితే దానిలో పెట్టి వదిలేసేయండి. చూడండి, అట్లా మీకు జనరల్గా మనకి ఆ వేవ్స్ అనేవి బయటకు వస్తాయి. వచ్చేటప్పుడు మీకు లిక్విడ్ చూడండి మెల్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. మదర్ బోర్డ్ని దానిలో వేసేసేయండి. విత్ కెమెరాస్ తీసేసి వేయండి, వితౌట్ కెమెరాస్ వేయాలి. ఓకే, అట్లా కొంచెంసేపు పెట్టేశారనుకోండి మొత్తం బోర్డ్ అనేది కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది. ఇది దీనివల్ల మీకు చూడండి పక్కన చూడండి చెత్త అంతా బయటకు వచ్చింది, మీకు కనిపిస్తుంది చూసారా, ఆ లిక్విడ్ బయట కనిపించే లిక్విడ్లో చూడండి డ్యామేజ్ అంతా బయటకు వచ్చింది. అట్లా మీకు క్లీన్ అయిపోతుంది. బెస్ట్ టూల్ ఇది యూజ్ చేయండి. చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది, మినిమం 2000 లోపల వచ్చేస్తుంది మనకి. కాబట్టి ఈ టూల్ యూజ్ చేయొచ్చు, ఈజీ రిజల్ట్ ఉంటుంది, బెస్ట్. ఓకే, రెగ్యులర్గా మీరు సర్వీస్ చేసినా కూడా ఆన్ కానివి దీనిలో వేసి ఒకసారి ఆన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎట్లాంటి టూల్స్ అనేవి నేను రెగ్యులర్గా వాడుతుంటాం, మన ఇన్స్టిట్యూట్లో ఇవన్నీ కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అట్లానే లేటెస్ట్ టూల్స్ కూడా నేను ఆల్రెడీ ప్రయత్నిస్తుంటాను. కొత్త టూల్స్ కోసం కూడా మనం ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటాను. అలా చీప్ అండ్ బెస్ట్ అంటే మనకి తక్కువ కాస్ట్లో టూల్స్ ఏ ఉన్నాయనేది నేను ఎప్పుడు కూడా చూస్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా మీకు సజెషన్స్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. దానివల్ల కొత్త వీడియోస్ ఎలా చేయాలనేది ఒక ఆలోచన వస్తుంది.